మీకు పుట్టినరోజు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. రాజాదిరాజు శరణ్ వస్తున్నారు. మహారాజు గారికి జయము జయము జయము. మా ముగ్గురికి మహారాజు మీరే కదా. మీ భార్య అంటే మీకు ప్రాణం కదా. కొడుక్కి కళ్ళల్లో ప్రేమ, ఇక మీ కూతురికి ఆ ప్రేమకి నిలువెత్తు రూపంలా ఉన్నారు. మొత్తం ప్రేమ రూపమా? లేదు లేదు లేదు, మాటలు ఒకదానికొకటి మ్యాచ్ అవ్వట్లా. దీన్ని మనం పూర్తిగా రైమింగ్ చేయాలి. ఓకే, రైమ్ ఉందో లేదో, ప్రేమ ఉంది కదా. ప్రేమ ఉండాలి కానీ రైమ్ చేయాలి కదా. భార్య కోసం చనిపోవడానికి సిద్ధమే, కళ్ళల్లో కొడుకు కోసం ప్రేమ, తరువాత కూతురికి ఊపిరే ఇచ్చేంతగా ప్రేమ. హ్యాపీ బర్త్డే నాన్నా. హ్యాపీ బర్త్డే నాన్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరుతాను. మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఓకే, సాయంకాలం ఒక సర్ప్రైజ్ ఉంది, పార్టీ ఉంది. ఓకే, అయ్యా వస్తాను. బాయ్, సీ యూ. బాయ్. అవిక్, ఇలా చూడు, పార్టీ ఈవినింగే కదా, అయినా సరే నాన్నకి మన గిఫ్ట్ ముందుగానే ఇచ్చేయాలి. మన ప్లాన్ ఏంటో నీకు గుర్తుంది కదా. నాకు నా దిష్టి తగిలేట్టుంది. ఈ నెక్లెస్ లో చాలా అందంగా ఉన్నాను కదా. ఒక్క సెల్ఫీ అయినా తీసుకోవాలి. ఎలా ఉంది? చాలా అందంగా ఉన్నారు. ఇలాగే ఈ అద్దాన్ని చూస్తూ ఉన్నారంటే ఆ అద్దం ఇంకొంచేపట్లో పగిలిపోతుంది. నాకు ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా? ఎక్కడి నుంచి? నా బామ్మ ఎప్పుడు ఏమంటుందో తెలుసా? నేను పుట్టినప్పుడు అన్ని నక్షత్రాలు చందమామని చూస్తూనే ఉన్నాయట. అందువల్లే నేను చందమామల అందంగా ఉన్నాను. కానీ ఈ అద్దం చందమామ మీద ఒక మురికి పడింది. నా నీడని తాకడానికి కూడా నీకు అర్హత లేదు, అర్థమైందా? మర్చిపోకో, నీకంటూ ఎలాంటి అర్హత లేదు. రాణి వల్లే ఈ రోజు ఈ చోటున ఉన్నా. తెలియక పొరపాటైంది. అరే, తప్పు చేసింది నేనే. నా చెప్పుకు కూడా సమానంగా లేని వాళ్ళని నా పక్కనే ఉంచుకోవడం నా తప్పే కదా. ఇంకా ఇక్కడ నుంచి నీ ఏం చేస్తున్నావు? బయలుదేరి ఇక్కడ నుంచి. నువ్వు ముందు రా, ఉండి దిక్కులు చూస్తావేంటి? ఇంత కోపమా? ఒక పిన్నె కదా గుచ్చుకుంది. కానీ అది గుచ్చుకున్నది మనసుకి. ఇదంతా మీకెలా తెలుస్తుంది? మీకంటూ ఒక కళ లేదు, ఆశ లేదు. మీకు తెలుసా, కోప్పడేటప్పుడు మీరు చాలా అందంగా ఉంటారు. మీరు రాజు కాబోతున్నారు. కాస్తైనా రాజులాగా ప్రవర్తించండి. హఠాత్తుగా రాజు అని చెప్పినంత మాత్రాన రాజు అయిపోరు. కానీ కాస్తైనా అలవాట్లు మార్చుకోవచ్చు కదా. అవును, ఎలాగో మీరు రాజు అయిన తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించబోయేది ఈ మోహిని అనుకోండి. కానీ షోకి నిలబెట్టే ఏనుగులైనా సరే దాని దంతాలు కాస్తైనా చూడడానికి బాగుండాలిగా. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? ఫోకస్ అవి, ఫోకస్. నా ప్లాన్ ఇంకా నాన్న 40 బర్త్డేకి మధ్యలో ఉన్న గ్యాప్ ని నువ్వే ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఆ పోయం ని కూడా నువ్వు బాగా గుర్తు పెట్టుకోవాలి. సరే, నువ్వు టెన్షన్ పడకక్క. సరే, కొంచెం టెన్షన్ అవ్వచ్చు. నేను పోయం చెప్పేటప్పుడు భయం అనే పదం వస్తేనే నీకు భయపడతావు. తర్వాత వచ్చే లైన్స్ ని నేనే మర్చిపోతాను. తెలుసులే, అందుకే కదా 2 లైన్లని నీ చేతిలో రాసి ఉంచాను. వాటిని చూడగానే వెంటనే ఆపకుండా చదివేస్తావు. ఇక ఆ పైన నీకు తెలిసిందే కదా, మనం ఎప్పటికీ భయపడకూడదు. బ్రేక్ వెయ్యి. ఏంటి? అరే, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఏం కాలేదు.
రాలేదు కదా. అక్క గుడికి లాక్డౌన్ వేసారా ఏంటి? రా మనం తిరిగి వెళ్ళిపోదాం. నాన్నకి బిలేటెడ్ బర్త్డే గిఫ్ట్ అని ఇద్దాము. లేదు లేదు, గిఫ్ట్ ఈ రోజే ఇవ్వాలి. పద. ఆపండి, ఇప్పుడు లోపలికి ఎవరు వెళ్ళలేరు. నువ్వెందుకు బాధపడతావక్క? మనం ఏమైనా నడిచొచ్చావా ఏమిటి? సైకిల్లోనే కదా వచ్చావురా, అందులోనే తిరిగి వెళదాం. సైకిల్ కాదు, చిన్న ఏనుగు. ఏంటి? అటు చూడు, అదే మన లోపలికి వెళ్ళడానికి టికెట్. దుర్గమ్మ తల్లి, మీరు మాకు మాత్రమే కాదు, మా పూర్వీకులకు కూడా కులదేవతవి. రేపు నేను వీర్గఢ్కి కాబోయే కొత్త మహారాజుని ప్రకటించబోతున్నాను. అంటే నా కొడుకు పృథ్వీని. మా అన్నయ్యకిచ్చిన మాట విషయంలో నాకు కాస్త అయోమయంగా ఉంది, చాలా ఆందోళనగా ఉంది. నాకు సాయం చెయ్యమ్మా. నేను తీసుకున్న నిర్ణయం తప్పా ఒప్పా అని నాకేదైనా సంకేతాన్ని చూపించు. నీకు దెబ్బలేం తగలేదు కదా? లేదు. ఇక్కడి నుంచి అంతా నువ్వే చూసుకోవాలి అవేక్. నువ్వెలాగైనా రాణిగారి మనసుని గెలుచుకోవాలి, సరేనా? మనం మన నాన్నగారికి బర్త్డే గిఫ్ట్ గా కొత్త లైఫ్ నిస్తున్నావని గుర్తుంచుకో. కానీ అక్క, నువ్వు ఇంకే ప్రశ్నలు అడగకుండా నువ్వెవరివో వాళ్ళకి తెలిసేలా చెయ్యి. నువ్వేం టెన్షన్ పడకక్క, నీ తమ్ముడు అన్ని చూసుకుంటాడు. స్టోర్ మొత్తం చెత్త పేర్చేశారు. ఏ వస్తువుని తీసిన చోట పెట్టనే పెట్టరు. రాని ఇద్దరిని వాళ్ళ పని చెప్తాను. ఇదేలా ఇక్కడ? మహారాజు గారికి జయము జయము జయము. అయితే షైనవికి ఈయన గురించిన నిజం తెలిసిపోయిందా? లేదు, ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలని ఎందుకు మొండి పట్టారో ఇప్పుడు అర్థమైంది. ఈయన ఇంకా మహారాణి గారు కలవడం మంచిది కాదని వీళ్ళకి తెలియదు. ఇప్పుడు నేనేం చేయను? భగవంతుడు, ఒకవేళ ఏదైనా తప్పు జరిగితేను నేను ఎలా అయినా అక్కడికి వెళ్ళి తీరాలి. ఏ విధంగా అయినా సరే ఆయన మహారాణి కలవకుండా నేను ఎలాగైనా జాగ్రత్త పడాలి. నేను నాన్నకి కాల్ చేస్తాను. ప్లీజ్ నాన్న, మరీ ప్రశ్నించకండి. త్వరగా రండి. మేం రాజ్గర్ రోడ్ లో ఉన్న దుర్గాదేవి గుడి దగ్గర ఉన్నాం. త్వరగా రండి నాన్న. ఒకవేళ గంట పడిపోతే?
తల్లి, అంతా సరిగ్గానే జరుగుతోంది. నాన్న ఎంట్రీ కరెక్ట్ టైంకి జరిగితే చాలు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రేపు వీర్గడి యొక్క కొత్త మహారాజుని ప్రకటించబోతున్నాను. నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్ప అని నాకేదైనా సంకేతాన్ని చూపించు. అమ్మా, నీ సంకేతాన్ని నేను గుర్తించాను. కానీ పృథ్వీ కాకపోతే ఇంకెవరు? ఈ కథలో సకు నిజం, సకు అబద్ధం. ఒకప్పుడు ఒక మహారాణి ఉండేవారు. ఆవిడ గొప్పతనం ఎంత పెద్దదో ఆవిడ మనసు అంతకన్నా విశాలమైనది. ఆవిడ మొహాన్ని చూస్తే నమ్మకం వస్తుంది. ఆవిడ కళ్ళల్లో ధైర్యం ఉంటుంది. ఒకసారేమో నిప్పుగా, ఒకసారేమో కొవ్వొత్తిగా, ఒకసారేమో రాయిగా ఉండేవారు. ప్రేమ, త్యాగం, బాధ్యత, ధైర్యమే ఆవిడకున్న గుర్తులు. నమ్మకం అనేది అస్సలు లేకపోయినా ధైర్యం మాత్రం ఆవిడకి మిగులుతుంది. గాలి వచ్చే దారిని మార్చగలిగే వాళ్ళే ధైర్యవంతులు. బలహీనమైన వాళ్ళని మనం ఓడించటం ఏమీ ధైర్యం కాదు. కింద పడిన వాళ్ళని చేయి సహాయం చేయడమే నిజమైన ధైర్యం. ఎంతైనా ఈ మనుషులే కదా మాటలతోనే మనల్ని గాయపరుస్తారు. మనం నిజాయితీగా నడుచుకున్నంత వరకు మనం భయపడక్కర్లేదు. ఇదిగో నాన్న, కుంకుమ పువ్వు ప్రసాదం. నాకా? కానీ అత్తయ్య, మీరు దీన్ని ఎవరికి ఇవ్వరు కదా. ఎందుకంటే అందరికీ అర్హత ఉండదు. ఇది అదృష్టం కొద్దీ దొరకదు. దీన్ని సంపాదించాలి. తీసుకో. బాబు, ఈ కవిత్వాన్ని ఎవరి దగ్గర నేర్చుకున్నావు? మా నాన్న నేర్పించారు. ఇంతకీ మీ నాన్నెవరు? అదిగో ఆయనే మా నాన్న. తల్లి, నాన్న ఇంతవరకు కోల్పోయిన దాన్ని మళ్ళీ నాన్నకి తిరిగివ్వాలి. మా నాన్నని, మహారాణిని శాశ్వతంగా నువ్వు కలపాలి.
కుంకుమ పువ్వు ప్రసాదమా? మీ చేత్తో దీన్ని తీసుకోవడం కోసం నేను ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను. అక్క నాకెందుకు ఏడుపు వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రపంచంలోనే ఎంతో సుందరమైన దృశ్యం. ఎన్నో ఏళ్ల క్రితం సగంలో ఆగిపోయిన కథ ఇప్పుడు మన కళ్ళ ముందే కొనసాగుతోంది. నువ్వే చూడు, ఇద్దరు ఎదురెదురుగా నిలబడతారు, కానీ ఏది మాట్లాడుకోరు. అప్పుడే మహారాణి తన చేతుల్ని చాపుతారు. ఇప్పుడు తన చేతిలో ఉన్న డబ్బాని మరో చేతిలోకి పెట్టి ఆ డబ్బా మూతని తెరుస్తారు. ఇప్పుడు నాన్న దృష్టి అంతా ఆ డబ్బాలో ఉన్న కుంకుమ పువ్వు మిశ్రమం మీదే ఉంటుంది. ఇప్పుడు మహారాణి తన చేతిలో ఉన్నటువంటి ఆ డబ్బాలోని కుంకుమ పువ్వు మిశ్రమాన్ని తీసి నాన్నగారి నోట్లో పెడతారు. అన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, చేదు అనుభవాలతో నిండిన మనసుతో తీపిని ఇవ్వలేను. ఈ జన్మలో మీ కాళ్ళని ముట్టుకునే భాగ్యం నాకు దక్కదని తెలుసు. అందుకని దూరం నుండి మీ ఆశీర్వాదం తీసుకుని వెళ్తాను. అమ్మా, నిన్ను చూడగానే ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అత్తయ్య, కాలం గడిచే కొద్దీ పారే నీరు రాయినే కరిగించేస్తుంది. కానీ మీ మనసు ఒక తల్లి మనసు. మీ యొక్క ఈ పెద్ద మనసును చూసారా? అందులో నాకు చిన్న స్థానం కూడా దొరకదా? చిన్నప్పటి నుంచి నిన్ను నా గుండెల్లో పదిలంగా ఉంచాను, కానీ నువ్వు ఆ గుండెను ముక్కలు ముక్కలుగా చేసి వీర్గడు వదిలి వెళ్ళిపోయావు. నీ రాజ తిలకం కోసం నా చేత్తో సువాసన కలిగిన పువ్వులను దండగా గుచ్చి ఉంచాను, కానీ నువ్వు రోడ్డు మీద పడి ఉన్న వాడిపోయిన పూలమాలని వేసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయావు. 1,00,000 సార్లు వద్దని చెప్పినా సరే మన రాజ్యం గురించి కొంచెం కూడా ఆలోచించకుండా మమ్మల్ని అవమానించావు. అత్తయ్య, నువ్వే ఈ వీర్గడికి కాబోయే మహారాజు అన్న విషయం మర్చిపోయావా? ఎలా మర్చిపోగలిగావు? నువ్వు ఈ ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి ఒక మామూలు నృత్యకారిణి, ఇంకా నాటకాలు వేసేది. ఇలాంటి అమ్మాయిలకి వాళ్ళ ఆట ముగిసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన నోట్లు విసిరి పంపేయాలి, అంతేకాని ఇలా పూలదండ వేసి తాళి కట్టి ఇంటికి తీసుకురాకూడదు. నువ్వు మన ఇంటి పరువు మర్యాదలనే కాదు, దాంతో పాటు నా మనసుని కూడా విరిచేశావు. అయినా సరే వీర్గడ్ యొక్క మంచి కోసం ఈ ఊరి మహారాజుకి ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాను. నువ్వు ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని ఈ ఇంట్లోంచి మాత్రమే కాదు, నీ జీవితం నుంచి బయటికి పంపించేయి. జరిగిన ఈ పెళ్లిని మర్చిపో. నువ్వు చేసిన తప్పుని మర్చిపోతాను. అన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ కళంకాన్ని తుడిచి పెట్టాల్సిన బాధ్యత నాది. జరిగిన పెళ్లి గురించి ఎవరికీ తెలియనివ్వను, కానీ ఆ అమ్మాయిని వెంటనే వదిలే. అత్తయ్య, మాట ఇవ్వడం, మాటను బట్టి నడుచుకోవడం వీర్గట్ ఆనవాళ్లుగా ఉంటాయి. మనమిచ్చిన మాట కోసం మన ప్రాణాలైనా ఇచ్చేద్దాం. ఇదే కదా వీర్గట్ చట్టం. నేను తనకు మాట ఇచ్చానత్తయ్య. దాన్ని కాపాడుకోవడం కోసం నా ప్రాణాలను ఇవ్వాల్సి వచ్చినా సరే అది సంతోషంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అరెరెరెరెరెరే! ఇన్నాళ్ళు ఇతని పైన ఎంతో ప్రేమ కురిపించావు. ఇప్పుడు చూడు,
వాడి మొహాన్ని బాగా చూడు. కళ్ళల్లో అమ్మాయి మీద అంత ప్రేమ, ఆ అమ్మాయి పైన పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. మొహాన్ని చూడు. చెప్పాలంటే ఆ అమ్మాయి ఇతనికి పెద్ద బలహీనత అయిపోయింది. వీర్గర్కి కాబోయే వారసుడు, భవిష్యత్ మహారాజు ఇలాగే ఉంటాడా ఏంటి? రాజ విధి విధానాలను పాటించని ఒక మహారాజు వీర్గర్ ప్రజలకు అతని మొహాన్ని ఎలా చూపిస్తాడు? అలాగే నువ్వు ఆ ప్రజలకు ఎలా మొహాన్ని చూపిస్తావు? కాస్త ఆలోచించు. వీర్గర్ ప్రజలను నువ్వు ఎలా చూస్తావు? అత్తయ్య, చాలు. ఈ అమ్మాయి ఈ రాజ్యానికి రాణి ఎప్పటికీ కాలేదు. ఇది మాత్రం నిశ్చయం. నువ్వు వీర్గడికి రాజు అవుతావా లేదా అన్నది నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ఈ అమ్మాయా లేక ఈ రాజసింహాసనమా? చిన్నప్పుడు నాకు తల్లి స్థానాన్ని ఇచ్చావు. కానీ ఒక్క క్షణంలో ఈ తల్లిని, ఈ ఊరిని నువ్వు అవమానించావు. నువ్వు పెరిగిన ఊరిని మర్చిపోయావు. అన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చేసిందంతా రాజ్యాన్ని కాపాడడం కోసమే. కానీ నువ్వు చేసిందేమిటి? ఒక కొడుకుగాను ఇంకా ఒక రాజుగాను నీ బాధ్యతని పూర్తిగా మరిచావు.